యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని నల్గొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. నల్గొండలోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 3,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పంచాయత్ సెక్రటరీ, ప్రాపర్టీ వాల్యువేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి గొరిగే మహేష్ నుండి లంచం డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఐపీఎల్లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్కు వచ్చారు. రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండిపోయిన పంట పొలాలను, చెరువును పరిశీలించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతులు దెబ్బతిన్నారు, రైతులు నష్టపోయినారు కాబట్టి మరి వెంటనే రైతాంగానికి ఎకరానికి ఒక 25,000 రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి 75 సంవత్సరాలు పాలించి సర్వనాశనం చేసిన తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా గెలుస్తారన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది. ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. నల్గొండ బార్ అసోసియేషన్ జరగబోయే ఎన్నికల్లో ట్రెజరర్గా మంచుకొండ రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా లేడీ రిప్రజెంటేటివ్గా నాంపల్లి భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నక్సలైట్ల చేత హత్య కాబడ్డ బీజేపీ నాయకుడు గుండగోని మైసయ్య వర్ధంతిలో పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, జిల్లా నాయకులు నిమ్మల రాజశేఖర్ రెడ్డి. మరో 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. ఆదిలాబాద్కు ఆత్రం సుగుణ, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు, భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎన్నికల ప్రభారిగా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ను నియమించిన పార్టీ. కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.